ఎవరికైనా పేరు చెప్పాలంటే అది జయంత్ గారి పేరు చెప్పాలండి. ఈ రోజున 2 సంవత్సరాల కాలంలో ఒక నూతన శాఖ 40 కోట్ల బిజినెస్ కానీ 1 కోటి రూపాయల ప్రాఫిట్ కానీ సాధించిందంటే అది ఖచ్చితంగా మనం జయంత్ గారి ప్రతిభే కారణం అని ఈ రోజున సభాముఖంగా గట్టిగా మనం తెలియజేయాలి. జయంత్ గారిలో ఉన్న ఉత్సాహమైన లక్షణాలు మనం చూస్తే ఏ బార్ లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా ఎటువంటి అభివృద్ధినైనా సాధించగలను అన్న దృక్పథంతో గత 2 ఏళ్ళు ఆయన పనిచేసిన తీరుని గమనిస్తే మనకి ఆయన తర్వాత తరం వాళ్ళకి ఎంతో ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఆయన గత 2 ఏళ్లలో సాధించిన బ్రాంచ్ పరంగా సాధించిన రికార్డులను చూస్తే మనం నెమరు వేసుకుంటూ చాలా సంతోషించవలసిన సంఘటనలు గుర్తుకొస్తుంటాయండి. మా బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఆడిట్ రేటింగ్ జరుగుతూ A+ రేటింగ్లో నిలబెట్టారు. అది ఈ లెవెల్ ఆఫ్ బిజినెస్ 40 కోట్ల బిజినెస్ చేస్తూ కూడా A+ రేటింగ్ సాధించడం అనేది ఒక గొప్ప ఘనతగా మా బ్యాంకులో మేము రికగ్నైజ్ చేస్తాం. అటువంటి ఘనతని సాధించారు. మల్కీపురం బ్రాంచ్ ఎప్పటి నుంచో మేము పెట్టాలనుకుని బ్యాంకులో ఉన్న కారణాల వల్ల అది పెట్టలేకపోయాం. చివరికి ఈ లైసెన్స్ సంపాదించిన తర్వాత ఈ పట్టణంలో బ్రాంచ్ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరు బ్రాంచ్ మేనేజర్ అని తర్జన జరుగుతుండగా ఆయన్ని జయంత్ గారిని తగిన వ్యక్తిగా అప్పుడున్న అధికారులు గుర్తించి ఆయన అయితేనే ఈ పట్టణంలో చక్కటి అభివృద్ధి సాధించగలరు మన బ్యాంక్కి, అలాగే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ కూడా తట్టుకుని ఈ బ్రాంచ్ని, నూతన బ్రాంచ్ని ముందుకు తీసుకునే ఉద్దేశంతో రికవరీ ఆయన్ని వేయటం జరిగింది. అదేవిధంగా ఆయన స్పందిస్తూ అటువంటి ఘనతని, అటువంటి అభివృద్ధిని సాధించారు. ఆయనకి మన అభినందనలు ఈ విషయంలో ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మా బ్యాంకింగ్ సర్కిల్లో మల్కీపురం లేదా రాజోల్ ఏరియా ఆలోచిస్తే, రాజోల్ చుట్టుపక్కల బ్రాంచుల గురించి చెప్పడంతోటే హైదరాబాద్ నుంచి కూడా ఆవిడ జయంత్ గారు ఎలా ఉన్నారు అనే గుర్తింపు ఆయన సాధించగలిగారండి. బహుశా ఏదో కొద్ది మందికి మాత్రమే ఇటువంటి గుర్తింపు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన నిరంతరం పని మీద శ్రద్ధ, కస్టమర్స్తో మంచి రిలేషన్షిప్, బిజినెస్ పెంపొందిద్దామనే తపన ఆయన్ని ఈ ఘనతను సాధించడానికి దోహదపడ్డాయి. అవి ముందు ముందు తరాల వాళ్ళకి ఆదర్శప్రాయంగా నిలిచిపోతున్నాయి. ఆయన ఈ రోజున పదవీ విరమణ చేస్తున్నారంటే మేము 2-3 నెలల నుంచే ఈయన తర్వాత వ్యక్తి ఒక గట్టి పటిష్టమైన వ్యక్తిని వేయాలి, లేకపోతే ఇటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన బ్రాంచ్కి దాన్ని అదే విధంగా నడిపించగల వ్యక్తినే వేస్తే బాగుంటుంది అని తర్జన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఆయన ప్రతిభ అని చెప్పుకోవాలి. ఈరోజు కూడా మన బ్యాంక్ రూల్స్ని అనుసరించి ఆయన రిటైర్ అవుతున్నారు, కానీ ఆయనలో ఉత్సాహం కానీ ఏమీ తగ్గలేదు. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇచ్చిన ఇదే ఉత్సాహంతో, ఇదే ఎఫర్ట్స్ పెడుతూ ఆయన ముందుకి సాధించగలదని మా అందరి అభిప్రాయం. దుర్గా జయంత్ గారు ఈరోజు మన నుంచి పదవి విరమణ పొందుతున్నారనే విషయం తలుచుకుంటుంటే కొంతవరకు బాధ కలుగుతుంది. అది బహుశా ఆయన కూడా అలాగే ఉండుండొచ్చు. 38 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూ ఇక రేపటి నుంచి మనం బ్యాంకుకి అఫీషియల్గా వెళ్ళలేము అనేది ఆయన మనసులో కూడా ఉండుంటుంది. అంతే విధంగా మేము స్పందిస్తున్నామని ఆయనకి సభాముఖంగా తెలియజేస్తాం. రీజనల్ బిజినెస్ ఆఫీస్ తరఫున మా ఏజీఎం గారు, ఆయన టీం సభ్యులైన మేము ఆయనకి
ఒక అప్రిసియేషన్ ప్రశంసలు పలుకుతూ ఘనంగా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ని ముందుకు జరపాలన్న ఉద్దేశంతో కుతూహలంతో మేము ఈ సభకి విచ్చేసాం. అలాగే ఈయన ఇంత అభివృద్ధి సాధించి ఇంత గుర్తింపు పొంది ఇంతమంది మెప్పు పొందారు అంటే ఆయన సతీమణి గారి పాత్ర కూడా చాలా ఉంటుంది. మేడం గారు బహుశా అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటూ ఇంతకాలం బ్యాంకు అంకితమైపోయిన ఆయన జీవితంలో ఇంటి పాత్రని చక్కగా నిర్వహించి ఉంటారని ఆవిడకు కూడా ఈ సభాముఖంగా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈయన ఎంత బ్యాంకులో ఎటువంటి అభివృద్ధి, ఎంత రికగ్నిషన్, గుర్తింపు పొందారో అదేవిధంగా ఆయన పిల్లలు పెంపకం, వాళ్ళ పిల్లల బాధ్యతలు తీసుకోవడంలో కూడా అంత చక్కగా నిర్వర్తించారు. ఆయన ఈ రోజున హ్యాపీగా మనవరు మనవరాలతో గడిపే సందర్భాలు కూడా ఇప్పుడు ఈ సందర్భంలో ఉన్నారు. ఆయన 2 అఫీషియల్ డొమెస్టిక్ లైఫ్లో 2 చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ 60 ఏళ్ళు నిర్విరామంగా పనిచేసుకుంటూ ఈ రోజున ఈ ఘనత సాధించారు. ఈ విధంగా మన అందరం ఆయన గురించి ఈ చెప్పుకోవటం ఆయనకి ఎంతో గర్వంగా ఉంది, మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆయన చాలా మందికి చాలా సాయం చేశారు. పర్సనల్ బ్యాంకు అఫీషియల్ ఆయన ఎలాగో చేస్తూనే ఉన్నారు, ఇంకా పర్సనల్ గా కూడా చాలా సాయం చేశారు. అటువంటి ఎన్నో విషయాలు మేము కూడా వినడం జరిగింది. ఒక బ్యాంకులో పనిచేసే కానీ లేకపోతే బయట ఫ్రెండ్కి కానీ ఆయన ఎటువంటి అర్ధరాత్రి పూట కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళైనా కానీ ఈ కావాలి ఇది చేసి పెట్టాలి అంటే ఆయన భుజం మీద ఆ పని వేసుకుని అది కంప్లీట్ చేసే వరకు ఆయన ముందుండేవారు. అటువంటి సందర్భాలు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఒకసారి అంతర్వేది రావాల్సి వచ్చినప్పుడు మా అబ్బాయి పరిస్థితిలో ఒక రోజంతా నాతో గడిపి నిజంగా చాలా నాకు సహాయం చేశారు ఆయన. అటువంటి ఈ మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మంచి ఒక కొలీగ్ని మన బ్యాంక్ నుంచి అఫీషియల్ గా దూరం అవుతున్నాడనే బాధ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. అయితే ఆయనకున్న పట్టుదల లేకపోతే చేసే మంచి పనులు, మంచితనం అవే కొనసాగిస్తూ ఆయన యాక్టివ్ లైఫ్ని ఇంకా కంటిన్యూ చేయగలరనే నమ్మకం మాకు బాగా ఉంది. ఆయన జీవితం ఇది ఏదో ఇక్కడితో ఆగిపోలేదు, ఇక ముందు కూడా నేను యాక్టివ్గా ఉండగలను, ఏదైనా చేసుకోగలను, అది వ్యవసాయ రంగం అయినా కానివ్వండి, ఇంకా ఏదైనా ఇతర రంగాలైనా కానివ్వండి అనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తారని మా ప్రగాఢమైన అభిప్రాయం. ఆయన బ్యాంక్ నుంచి వదిలివేసిన మా తదుపరి వచ్చే బ్రాంచ్ మేనేజర్, ఇతర స్టాఫ్ మెంబర్స్కి ఆయన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆయన పొందే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్తో ఇంకా ఈ బ్రాంచ్ అభివృద్ధి చెందాలి, ఈ అభివృద్ధి తోడ్పాటు ఆయన కూడా ఇతర ముందు సంవత్సరాల్లో తోడ్పడాలని ఆయన్ని ఈ రిటైర్మెంట్తో మా బ్యాంక్ అనుబంధం ఆగిపోకూడదు, కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటూ ఇంకొక విషయం కూడా చెప్తున్నామండి. బ్యాంకులో ఆయనకి సంబంధించింది ఏదన్నా కావాలంటే చక్కగా మా ఆర్టీఓలో ఎవరికైనా ఫోన్ చేసినా ఏం చేసినా వెంటనే ఆయనకి కావాల్సిన, ఆయనకి జరగవలసిన పనులన్నీ దగ్గరుండి మేము ప్రాముఖ్యత ఇస్తూ ప్రయారిటీ ఇస్తూ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ సభా కార్యక్రమంలో మా రీజనల్ బిజినెస్ ఆఫీసు తరఫున ఆయనకి సిన్సియర్ థ్యాంక్స్ మరియు ప్రశంసలు అందజేస్తూ మా ప్రాంతీయ ముఖ్య అధికారి గారు ఒక ప్రశంసా పత్రం ఇచ్చారు. దాన్ని మీ అందరి ప్రెజెన్స్ లో ఆయనకి సగర్వంగా అందజేస్తాను నేను. అది నా చేతుల మీదుగా ఆయనకి ఇవ్వడానికి నేను చాలా గర్విస్తున్నాను. జయేష్ గారు ఆర్బీఓ తరఫున ఒక ప్రశంసా పత్రాన్ని మీకు
అందిస్తున్నాము. దయచేసి అందుకోగలరని నా విన్నపం. అలాగే మా మలికీపురం బ్రాంచ్కి తదుపరి వచ్చే బ్రాంచ్ మేనేజర్లు, స్టాఫ్ మెంబర్స్ ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్, స్ఫూర్తితో మరింత ఆ బ్రాంచ్ని ముందుకు తీసుకువెళ్తూ ఆ బ్రాంచ్ అభివృద్ధి పదంలో నడుపుతూ ఈ బ్రాంచ్ ఒకప్పుడు జయేష్ గారు వేసిన ఫౌండేషన్ వల్ల ఇది ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. ఆయన వేసిన ఫౌండేషన్ మేము నిలబెట్టగలిగాము అని గర్వంగా చెప్పుకునేట్లు మేము కృషి చేసి ఆయన్ని మన మనసులో ఎప్పుడు నిలిచిపోయేట్టుగా, మా మెమరీస్లో, స్మృతి పదంలో ఎప్పుడు నిలిచిపోయేట్టుగా మేము గట్టిగా కృషి చేసి ఆయన వేసిన ఈ చెట్టుని మరింత పెద్ద మొక్కై, చెట్టై, వృక్షమై 10 మందికి సాయం చేసేట్టుగా రైతులకు కానీ, వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కానీ, మిగతా సేవా రంగాలకు కానీ మరింత మేము దోహదం చేస్తామని